వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేము పరిశీలించాం. 3 దశల్లో బ్యాగు నాణ్యతని తనిఖీలు చేశామని చెప్పేసి గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి తయారు చేశాం. ప్రజాధనాన్ని మేము ఆదా చేశాము. విద్యార్థులకి నాణ్యమైన బ్యాగ్ను అందజేశామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల కాలంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విద్యార్థులకు అందజేసిన బ్యాగులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బ్యాగులను అందించలేకపోయింది. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చాలా నాణ్యతా లోపంతో ఉన్నాయి. నాసి రకమైన బ్యాగులు అందించారు. బ్యాగులు తీసుకున్న విద్యార్థులు కేవలం నెల రోజులు 20 రోజులు 2 నెలల లోపలే బ్యాగులు చినిగిపోయాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని కుట్టించుకొని వాటికి అతుకులు వేసుకొని విద్యార్థులు ఈరోజు స్కూల్స్కి వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం మెరుగైన బ్యాగులు అందించాము అని చెప్పిన నారా లోకేష్ గారు, మేము ప్రశ్నిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసి రకమైన బ్యాగులు మీరు తయారు చేయించారా? మీ ప్రభుత్వంలో బ్యాగుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అనేది ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన దానికి, నారా లోకేష్ గారు చెప్పిన దానికి విద్యార్థులు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగులకి మధ్య నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. 953 కోట్లు కేటాయించామని, ఒక్కో బ్యాగ్ 2279 రూపాయలు కేటాయించామని మీరు చెప్పినప్పుడు సుమారు 2300 ఒక్క బ్యాగు మీద ఖర్చు పెడితే చాలా పూర్తి నాణ్యతతో బ్యాగ్ ఉండాలి. కానీ ఈరోజు బ్యాగు తీసుకొని స్కూల్కి వెళ్ళిన విద్యార్థికి నెల రోజుల్లోపే బ్యాగు చిరిగిపోయిందంటే నాణ్యత లోపల ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయి, కమిషన్ల కోసం ఇక్కడ ఎంత కక్కుర్తి పడారు, ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉన్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు పిల్లలకి సరఫరా చేసిన బ్యాగుల్లో కూడా సర్వం కమిషన్లో పెద్ద ఎత్తున చేతులు మారాయి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి విద్యార్థులకు సరఫరా చేసే వరకు పై స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కమిషన్లు ఈ దందా జరిగిందనేది మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం కోవిడ్ వచ్చింది. 4 ఏళ్లు విద్యార్థులకి సుమారు 3,366 కోట్ల రూపాయలు కేటాయించి జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకి ఒక కిట్ను అందించారు. 3 జతల యూనిఫారాలు, 2 జతలు బూట్లు, 2 జతలు సాక్సులు, 2 డిక్షనరీలు, బైలింగ్వల్ డిక్షనరీ, అదేవిధంగా పిక్టోరియల్ డిక్షనరీ, అదేవిధంగా బెల్టు, టై, ఇలా అనేక రకాలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు గత 4 ఏళ్లలో విద్యార్థులకు అందించారు.